మేము మా చెల్లెళ్ళు తమ్ముడు అందరం కలిసి సిద్దిపేట కొమ్మటి చెరువుకి లాలీపాప్ కి పోయినాము. నా పాప స్కూల్ వాళ్ళు సంక్రాంతి హాలిడేస్ లో సిద్దిపేటకు చిన్న టూర్ ప్లాన్ చేసిర్రు. ఆ టూర్ కోసం 1000 రూపీస్ కట్టాలని రోజు తెల్లారితే పొద్దుకే నా బిడ్డ పంచాయతీ పెడితే ఆయన కోపం వచ్చి నేను పైసలు ఇయ్యా ఏమియ్యా 1000 రూపీస్ డీజిల్ వస్తే ఇంట్లో అందరం పోయేస్తామని హుకుం జారీ చేసిండు. అనుకోకుండా మా చెల్లె మా తమ్ముడు కూడా సంక్రాంతి హాలిడేస్ కి హైదరాబాద్ నుంచి ఇంటికి వత్తురు. నేనే ఒక రోజు ముందు ఫోన్ చేసి ఎట్లా ఇంటికి వత్తురు కదా సిద్దిపేటలోనే దిగుర్రి అందరు పిల్లలు కలిసి ఆడుకుంటారంటే సరే అంది. మా చెల్లెలను కూడా తీసుకొని ఫస్ట్ లాలీపాప్ ప్లే జోన్ కి పోయినాం. అన్న మాట ప్రకారం అదే రోజు తీసుకుపోయి నా బిడ్డను స్కూల్ పిల్లల గ్రూప్ ఫోటోలో యాడ్ చేసిండు. అట్లుంటది మరి నాన్నల ప్రేమ. అదే వైఫ్లు అడిగితే మాత్రం చూద్దాం తీ రేపు ఎల్లుండని కథలు పడతారు కానీ బిడ్డలు అడిగితే మాత్రం ఏదన్నా మా పిల్లలు మస్తు మంచిగా ఆడుకున్నారు, నచ్చినట్టు దుంకిరు. ఎప్పుడు స్కూల్ పోవుడు, ఇంటికి వచ్చుడు, టీవీ చూసుడు, ఫోన్ చూసుడు, చదువుకున్నాడు. ఇవి తప్ప మా పిల్లలు పక్కింటికి పోయి కూడా ఆడుకోరు. అసొంటోళ్ళకి ఇడిచిపెట్టి ఆడుకోర్రా అంటే ఏమక్కన్నో ఏం దిగన్నో అర్థం కాక ఏది పడుతుందే ఎక్కి దిగుతుంది. మా పిల్లలు అంటున్నా కానీ నేను కూడా ఇడిచిపెట్టి ఎక్కడికి పోను. పోయినా ఈ హైదరాబాద్ కు దావకన్లకు ఎప్పుడో తిరుపతికి పోయినా తప్ప స్పెషల్ గా ఒక టూర్ అని ట్రిప్ అని పోయిందే లేదు. ప్రపంచాన్ని తిరగకున్నా కనీసం ఇండియా మొత్తం తిరగాలన్నదే మా కోరిక. సిద్దిపేటకు సంబంధించిన పెద్ద వీడియో ఛానల్ ఏం కింద ట్యాగ్ చేసిన చూడురి. పెద్ద వీడియోకి ఎక్కువ వ్యూస్ రావు, షార్ట్స్ కి 50,000 వ్యూస్ వస్తాయి. పెద్ద వీడియోకి కనీసం 1000 వ్యూస్ కూడా బల్మిటికే వస్తాయి. అందుకే ఇట్లా షార్ట్స్ లెక్క అప్లోడ్ చేస్తున్నా.